ఇంట్లో పనుల కోసం ఉంటుంది ఓపిక, దేవుని పనికి అమ్మ సుగుణమ్మ చెప్పవే. వచ్చావా రూపుతమ్మతో ఒకసారి వచ్చి మందిరం ఊడ్చావా? ఏంటి పాస్టర్ గారు మొహం మీద అడిగితే ఏం చెబుతాము? చెప్పు సుగుణమ్మ అంటే నువ్వేనా? మరి మాట్లాడవే, చక్కగా నవ్వుతావు. వచ్చావా, చేసావా, దేవుని మందిరం పని అని చేసావా? మరి ఎట్లాగైతే ఎట్లా? అదే ఇక్కడ చెబుతున్నాడు. దేవుని పని చేయటానికంట తన ప్రాణాన్ని కూడా ఎంచలేదంట. మన కోసం, కుటుంబాల కోసం పరిగెత్తినా మిగిలేదేమీ ఎవరు చెప్పుకోరు, కనీసం చెప్పుకోరు. మా అమ్మ ఎంత కష్టపడి ఇది చేసి పెట్టింది నాకు అని చెప్పుకొని కూడా ఇంకా ఏం పెట్టలేదే, ఇంకా ఏమైనా తేలేదే. అదే దేవుని కొరకు మనం ప్రయాసపడితే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు కొరకు మనం ప్రయాసపడితే, దేవుని పని కొరకు మనం ప్రయాసపడితే దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోయేవాడు కాదు. అది దేవుని ఫలితం అన్న ఉంటుంది, పరలోక రాజ్యం అన్న ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది దేవుని పని కొరకు ప్రయాసపడాలి, దేవుని పనిలో మనం కొనసాగాలి, దేవుని పని కొరకు మనం పరుగులు తీయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళా చదవండి వచ్చిన. అదిగో, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను అది తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోలేదంట. ఎక్కడికి వెళ్ళటానికి చెప్పరా? ఎక్కడికి? నా దేవుడైన నాకు ఇచ్చిన పరిచర్య కొరకు వెళ్ళటానికి నా ప్రాణమును ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోలేదంట. కానీ మనం ఎంచుకునేదే దేవుడి కాడికి రావాలంటే ఎంచుకుంటూ ఉంటాం. అమ్మో అంత దూరమా, అమ్మో అంత ఇచ్చేస్తామా దేవుడికి, అమ్మో అంత కానుక వేసేస్తామా, మనకేం వద్ద తినడానికి.